హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన సైలెంట్ లవ్ అనే జాపనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ పేరు అయ్యు టెర్రస్ పైన ఉన్న ఒక గోడకి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఇదే టైం కి ఒక అమ్మాయి పాక్కుంటూ నెట్టుకుంటూ అయితే పైనుంచి దూకేయడానికి ఒక మూలకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయికి కళ్ళు కనిపించినట్టున్నాయి. ఇది చూసిన అయ్యు వెంటనే ఈ అమ్మాయిని సేవ్ చేయడానికి అయితే వచ్చేస్తాడు. అయ్యు ఫస్ట్ టైం వెనక్కి లాగుతాడు, కానీ ఆ అమ్మాయి వినిపించుకోకుండా మళ్ళీ దూకేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉండడంతో భయం వేసిన అయ్యు కొంచెం గట్టిగానే వెనక్కి లాగేస్తాడు. ఈ పాయింట్ లో తిను బ్లైండ్ అన్న విషయం అయ్యుకి కూడా అర్థమవుతుంది. కళ్ళు కనిపించవంట, తనైతే చనిపోవాలనుకుంటుంది. ఈ జీవితం పైన తనకి విరక్తి కలుగుతుందని కూడా చెప్పింది. అయ్యి ఒక మూగ అబ్బాయి, అతను మాట్లాడలేకపోతాడు కాబట్టి ఈ అమ్మాయిని తన ప్రాబ్లం ఏంటని అడిగి తెలుసుకోలేకపోతాడు. అలానే నుంచుంటాడు. మళ్ళీ తను ఎక్కడ దూకేయడానికి ట్రై చేస్తుందేమో అని. అదే టైంకి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఇంకొక ఇద్దరు లేడీస్ అయితే వచ్చేస్తారు. మీకా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, నీ బాధ ఏంటో మాకు చెప్పొచ్చు కదా అని అంటారు. ఈ పాయింట్లోనే అర్థమవుతుంది ఈమె ఈ మూవీ యొక్క హీరోయిన్ పేరు మీకా అని. మీకాని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు, కానీ మీకా యొక్క ఒక బెల్ అయితే అక్కడే పడిపోయి ఉంటుంది. ఆ బెల్ ని అయ్యో తీసుకొని అతనే ఉంచుకుంటాడు. పెయింటింగ్ పని పూర్తయిన తర్వాత అయ్యో అయితే కిందకి వస్తాడు. అక్కడ అయ్యోతోనే పని చేసే ఒక అంకుల్ కూడా ఉంటాడు. అంకుల్ ఫోన్ లో మ్యూజిక్ పని చేయట్లేదంట, ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయమని అంటే అయ్యో ఆ పని పూర్తి చేసిన తర్వాత మీకా యొక్క బెల్ ని కూడా మోగించి అతని చెవులతో వింటాడు ఆ సౌండ్ ఎలా వస్తుందో. మీకా ఒక మ్యూజిక్ స్టూడెంట్. ఇవాళ పియానో క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి నేను ఎందుకు అలా చేసావని మీకాతో మాట్లాడడానికి ట్రై చేస్తే మీరు కొంచెం సంతోషపడాలనుకుంటా నేను ఆ పని చేస్తున్నందుకు. ఎందుకంటే మీ బిగ్గెస్ట్ కాంపిటీటర్ చచ్చిపోతే మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఎవరు ఉండరు కదా అని కొంచెం రూడ్గా మాట్లాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీకా రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు తనకి యాక్సిడెంట్ అవడం వల్ల అయితే తన విజన్ డ్యామేజ్ అవుతుంది. డాక్టర్స్ చేయాల్సిన సర్జరీస్ అన్ని కూడా చేసి మీకా యొక్క విజన్ ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. సర్జరీస్ అన్ని కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. రాత్రి మనం అయ్యుని చూస్తాం. అతను జూడో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రింగ్ లో. ఫైటింగ్ నేర్చుకోవడం అంటే అయ్యుకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫైటింగ్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నాడు, ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఈ పాయింట్ కి అతను జూడో ఎక్స్పర్ట్ కూడా అయిపోయి ఉంటాడు. మీకా ఏ కాలేజ్ లో అయితే చదువుతూ ఉందో అయ్యు కూడా అదే కాలేజ్ లో క్లీనర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ మీకా ఒక్కతే స్టిక్ హెల్ప్ తీసుకుని అయితే పియానో హాల్ లోపలికి వస్తుంది. ఆ హాల్లో ఎవరు ఉండరు, ఒక పియానో మాత్రమే ఉండడంతో తనైతే ఆ పియానోని వాయించడానికి ట్రై చేస్తుంది, కానీ తనకి కనిపించట్లేదు కాబట్టి నోట్స్ అన్నిటినీ కూడా సరిగ్గా క్యాచ్ చేయలేకపోతుంది. అస్సలు సరిగ్గా వాయించలేకపోయింది. ఈ హాల్ ఎదురుగానే అయ్యు క్లీనింగ్ చేస్తూ ఉండడంతో మీకా పియానో వాయిస్తూ ఉన్నప్పుడు వచ్చే సౌండ్ విన్న అయ్యు విండో నుంచి అయితే మీకాని చూస్తూ ఉంటాడు. ఇంకా నా వల్ల అవ్వట్లేదని మీకా అయితే అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. పొరపాటున కాళ్ళు బెనికి కింద కూడా పడిపోతుంది. డోర్ ఓపెన్ చేసుకొని అయ్యో అయితే లోపలికి వచ్చి తన స్టిక్ ని అయితే తన చేతికి అందిస్తాడు. ఇంత సైలెంట్ గా ఉన్న హాల్లోకి ర్యాండమ్ గా ఎవరో వచ్చేసారని తెలిసి మీకా కూడా కొంచెం టెన్షన్ పడుతుంది. అందుకే ఇంకేం మాట్లాడకుండా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి అయ్యు ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా రోడ్ మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి రోడ్ పైన ఒక స్పోర్ట్స్ కార్ కనిపించడంతో ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కార్ ని పట్టుకోవడానికి, కార్ తో ఫొటోస్ దిగడానికి దాని దగ్గరికి వెళ్తారు. కానీ అదే టైంకి కార్ ఓనర్ అయిన కిమోటో అనే ఒక ఆరోగెంట్ బాయ్ అయితే వస్తాడు అక్కడికి. వీళ్ళందరినీ కూడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తాడు. ఫ్రెండ్స్ కి కోపం వస్తుంది, ఎందుకంత రూడ్ గా మాట్లాడడం, నిదానంగా చెప్పినా సరే మేము వెళ్ళిపోతామని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయబోతారు. కానీ అయ్యో అయితే గొడవని ఆపేస్తాడు. ఫ్రెండ్స్ ని వెనక్కి లాగితే కిమోటో కూడా వాడి కార్ వేసుకుని అక్కడి నుంచి పోతాడు. తర్వాత రోజు మీకా ఒక్కతే కాలేజ్ కి వెళ్ళాలనుకుంటుంది, కానీ వాళ్ళ మమ్మీ ఇంకా అమ్మమ్మ తోడు రావాలనుకుంటారు. వాళ్ళపైన అయితే మీకా గట్టిగా అరిచి మీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు, నేను ఒక గ్రేట్ పియానిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడ్డం నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళతో వాదిస్తూ ఉండడం దూరం నుంచి అయితే అయ్యో వింటూ ఉంటాడు. ఇది మొత్తం మీకా 2 అడుగులు వేస్తుందో లేదో తన వెనకాలే అమ్మ ఇంకా అమ్మమ్మ కూడా నిదానంగా వచ్చేస్తూ ఉంటారు తనకి తెలియకుండా. కానీ మీకాకి వాళ్ళ కాళ్ళ చప్పుడు వినిపించేయడంతో వాళ్ళపైన గట్టిగా అరుస్తుంది, రావద్దని చెప్పాను కదా, నేను ఒక్కదాన్నే వెళ్తాను, నన్ను వదిలేయండి అని. సరే అని వాళ్ళిద్దరైతే ఆగిపోతారు. కానీ మీకా వెనకాలైతే అయ్యు సైలెంట్ గా వస్తూ ఉంటాడు. మీకాకి తెలియకుండానే అయ్యు దారిలో మీకాకి చాలా హెల్ప్ చేస్తాడు. ఎంతమంది అడ్డున్నా సరే వాళ్ళందరినీ కూడా రెస్పెక్ట్ఫుల్ గా పక్కకి జరగమని, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డున్నా దాన్ని పక్కకి జరిపేయడం కానీ ఇలా అయితే చేస్తూ అయ్యు ఫైనల్ గా మీకాని కాలేజ్ వరకు చేర్చగలుగుతాడు. తను రావాలనుకుంటున్న పియానో హాల్ దగ్గరికి కూడా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడే అయ్యుకి గుర్తొస్తుంది ఆ హాల్ కి తాళం వేస్తారు. ఆ హాల్ కి సంబంధించిన కీస్ అయితే స్టోర్ రూమ్ లో ఉన్నాయని. అందుకే వెంటనే కీస్ ని తేవడానికి పరిగెడతాడు స్టోర్ రూమ్ దగ్గరికి. ఈలోపు మీకా అయితే ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. డోర్ క్లోజ్ అయి ఉందని తెలుసుకొని అక్కడి నుంచి వెనక్కి కూడా వెళ్ళిపోతూ ఉన్న టైంలో అయ్యు కరెక్ట్ టైంకి డోర్ ని ఓపెన్ చేసి మీకా యొక్క బెల్ ని మోగిస్తాడు. బెల్ సౌండ్ వినిపించిన మీకా అయితే ఎవరు నువ్వు అని అడుగుతుంది. కానీ అయ్యు మాట్లాడలేడు కాబట్టి అలా సైలెంట్ గానే ఉంటాడు. సో మీకా కూడా ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి తన పియానో ప్రాక్టీస్ అయితే చేసుకుంటూ
ఉంటుంది. ప్రాక్టీస్ అయిపోయి మీకా బయటికి వస్తున్న టైంలో మెట్ల మీద నుంచి కింద పడిపోబోతుంది, కానీ అయ్యో అయితే కరెక్ట్ టైంకి తను వచ్చి పట్టుకుంటాడు. మీకా అడుగుతుంది, నీ దగ్గర ఒక బెల్ ఉంది కదా, అది నా బెల్లే అని. అందుకే అయ్యో తన బెల్ని తనకి తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఏం పర్లేదులే, నువ్వు దాన్ని నీ దగ్గరే ఉంచుకో, నాకు అది అవసరం కూడా లేదు. ఇంతకీ నువ్వు కూడా ఒక పియానో స్టూడెంట్ అని అడుగుతుంది. అయ్యో ఏం మాట్లాడలేకపోతాడు. నీకు నాతో మాట్లాడాలని లేదా అని మీకా అయితే అడుగుతుంది. ఈ లోపే అయ్యో తన ఫోన్లో ఏదో టైప్ చేసి తనకి వినిపిద్దాం అనుకుంటాడు. కానీ మీకా అయితే తన హ్యాండ్ని ముందుకి పెట్టి, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు నా హ్యాండ్ పైన ఒక్కసారి టచ్ చేస్తే ఎస్ అని అర్థం, 2 సార్లు టచ్ చేస్తే నో అని అర్థం. నువ్వు పియానో స్టూడెంట్ అని ముందు అడుగుతుంది. అయ్యో అయితే ఒక్కసారి టచ్ చేద్దాం అనుకుంటాడు. కానీ అతని చేతులు మొత్తం కూడా డర్టీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి చేతుల్ని పట్టుకోవాలనుకోవట్లేదు. అందుకే ఒక పెన్ తీసైతే ఎస్ అని పట్టుకుంటాడు. అతనికి పియానో రాదు, అయినా సరే ఒక చిన్న అబద్ధం అయితే చెప్పాడు. అయితే నువ్వు కూడా నాలానే ఒక పియానో స్టూడెంట్వా, ప్రతి సాటర్డే ఈ హాల్ డోర్ని ఓపెన్ చేయగలుగుతావు నా కోసమని అంటే అయ్యో మళ్ళీ ఒకసారి టచ్ చేస్తాడు. అంటే ఓపెన్ చేస్తానని చెప్పినట్టు అర్థం. ఇంతకీ నీ పేరేంటని అడిగినప్పుడు అయ్యో అని పెన్తో అయితే రాయడానికి ట్రై చేస్తాడు. కానీ మీకా ఒక చిన్న స్మైల్ ఇచ్చి, సారీ నాకైతే అర్థం కాలేదు, కొంచెం సరిగ్గా నీ ఫింగర్తోనే రాస్తావా, ఏం పర్లేదు అని అంటే అయ్యో అని మళ్ళీ రాస్తాడు. ఓకే అయ్యో, మనం మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాము, నువ్వు ఎంత బాగా పియానో వాయిస్తావో నేను వినాలనుకుంటున్నానని మీకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు అయ్యో మనసులో టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే అతను పియానోని జీవితంలో ఒక్కసారి కూడా టచ్ చేయలేదు, అలాంటిది అతను పియానోని వాయించగలుగుతాడని మీకాకి అబద్ధం చెప్పాడు. మరి నెక్స్ట్ సాటర్డే కల్లా అతను పియానో నేర్చుకోవడం అంటే ఇంపాసిబుల్, ఏం చేయాలబ్బా అని తెగ ఆలోచన చేస్తూ ఉంటాడు. మీకా కోసం వాళ్ళ టీచర్ ఒక మ్యూజిక్ కంపోజర్ జాబ్ని అయితే తీసుకొని వచ్చింది. కానీ మీకా ఆ జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఒక గొప్ప పియానిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, పియానో నేర్పించే ఒక టీచర్ అవ్వాలని ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. ఈ మాట చెప్పైతే బయటకు వచ్చేస్తుంది. రోడ్ మీద ఏమో జనాలు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక అమ్మాయి తెలియకుండానే వచ్చి మీకాని గట్టిగా అయితే గుద్దేస్తుంది. మీకాకి ఒక్కసారిగా అందరూ కూడా బ్లర్గా కనిపించడం మొదలు పెడతారు. ఆ తర్వాత విజన్ మొత్తం మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది. దీనివల్ల తనకి ఒక్కసారిగా పానిక్ అటాక్ కూడా వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ ఎక్కువైపోతుంది. కానీ కరెక్ట్ టైంకి అయ్యో కొంచెం దూరంలో బెల్ని అయితే మోగించి ఇటువైపుగా రమ్మని తనకి ఒక సిగ్నల్ అయితే ఇస్తాడు. దీనివల్ల మీకా కొంచెం శాంతించగలుగుతుంది. అయ్యో చూపించిన డైరెక్షన్ వైపు అయితే నడుచుకుంటూ తన ఇంటికి కూడా చేరుకుంది. నెక్స్ట్ సీన్లో మనం రూట్ స్పోర్ట్స్ కార్ అబ్బాయి కిమోటోని చూస్తాం. వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా మ్యూజిక్ ఎలా ప్లే చేయాలో వచ్చంట. కిమోటో ఇప్పుడు కూడా ఒక అమ్మాయికి పియానో ఎలా వాయించాలో నేర్పించి ఆ క్లాస్ పూర్తయిపోయిన తర్వాత ఇంకా అతని దగ్గర గంట టైం ఉంది కాబట్టి నడుచుకుంటూ ఈ పాత పియానో హాల్ దగ్గరికి అయితే వస్తాడు. లోపల పియానో ఖాళీగా ఉందని చూసి దానిపైన కూర్చొని పియానో ప్లే చేయడం అయితే మొదలు పెట్టాడు. ఇక్కడే అయ్యూ కూడా ఉంటాడు కాబట్టి ఆ సౌండ్ విన్ అయితే ఇక్కడికి వచ్చేసి క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టాడు. ఎవరి కోసం చప్పట్లు కొడుతున్నావు అని అడిగినప్పుడు అయ్యూ ఫోన్లో ఏదో టైప్ చేసి కిమోటోకి చూపిస్తాడు. నువ్వు పియానో చాలా బాగా వాయిస్తున్నావు, నా కోసం పియానో ప్లే చేస్తావా, కావాల్స్తే నేను నీకు డబ్బులు కూడా పే చేస్తానని అంటాడు. కానీ కిమోటో చాలా రూడ్గా, నిన్ను చూస్తే నాకు డబ్బులు పే చేసే వాళ్ళకి అనిపించట్లేదు, అయినా నేను ఎవరికి పడితే వాళ్ళ కోసం పియానో వాయించనని అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కిమోటో ఒక కెసినోకి వచ్చి పేకాట ఆడుతూ ఉంటాడు. ఆడిన ప్రతి ఆటలోనూ కూడా ఓడిపోతూ ఉంటాడు. ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నా సరే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోకుండా ఇంకా ఆట మీద ఆట ఆడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఓడిపోతూ ఉండడం వల్ల ఫ్రస్ట్రేషన్ లో టేబుల్ ని బద్దలేసి కొట్టేస్తూ ఉంటే ఒక బాడీ గార్డ్ అయితే కిమోటో దగ్గరికి వచ్చి, సార్ మీరు కొంచెం గోల్ ఎక్కువ చేస్తున్నారు, నాయిస్ తగ్గించండి అని అంటాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక బాడీ గార్డ్వి, నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని బాడీ గార్డ్ని తక్కువ చేసి మాట్లాడతాడు. బాడీ గార్డ్కి కూడా బాగా కాలుతుంది అనుకుంటా. ఈ లోపే ఆ కెసినో మేనేజర్ అయితే కిమోటోని అతని రూమ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇప్పటికే నువ్వు మా కెసినోకి 30 లక్షల అప్పు ఉన్నావు, ఇంకా నువ్వు ఈ కెసినోలో ఆడడానికి వీల్లేదు, ముందు నీ అప్పు మొత్తాన్ని తీర్చిన తర్వాతే నువ్వు ఇంకా గ్యాంబుల్ చేయగలుగుతావని కిమోటోని మేనేజర్ కూడా బయటికి పంపించేస్తాడు. అయ్యో ఇక్కడికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. కిమోటోని మళ్ళీ అడుగుతాడు, నువ్వు నా కోసం పియానో వాయిస్తావా ప్లీజ్ అని. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం నేను పియానో వాయించను, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ కోసం వాయిస్తాను, కాకపోతే నా ఫీజు చాలా ఎక్కువ, నేను 1 సెషన్కి 1,00,000 తీసుకుంటానని అంటే అంత డబ్బులు నేను పే చేయలేను, అంత నా దగ్గర కూడా లేవు, కొంచెం తగ్గించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, సరే నీ కోసం 50,000 ఫైనల్ అని అంటే, అయ్యో సరే ఇంత మాత్రం నేను ఎలాగోలాగా అరేంజ్ చేయగలుగుతానని డీల్ని ఓకే చేస్తాడు. కిమోటో ఇది ఒప్పుకోవడానికి గల కారణం అతని నెత్తి మీద 30 లక్షలు అప్పు ఉంది కాబట్టి ముందు దాన్ని తీర్చుకోవాలి, దాన్ని తీర్చుకోవాలంటే ఏ చిన్న పని చేయడానికన్నా అతను రెడీ అయ్యాడు. ఇప్పుడు కిమోటో సాటర్డే పియానో హాల్ దగ్గరికి వస్తాడు. అయ్యూ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇస్తాడు. మీకా లోపల హాల్లో కూర్చొని ఉంది, నువ్వు అస్సలు మాట్లాడుకు, సౌండ్ కూడా చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, వచ్చిన పని చేసుకొని
వెళ్ళిపోవాలని. కిమోటో పియానో ప్లే చేసినంతసేపు కూడా మీకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకా యొక్క సంతోషం చూసిన అయు కూడా ప్రశాంతంగా ఇంకా మనస్తృప్తిగా ఫీల్ అవుతాడు. లాస్ట్లో మీకా అయుకి థ్యాంక్స్ చెప్పి కూడా వెళ్తుంది. అయ్యో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వచ్చి నాకు ఇంకొక జాబ్ అవసరం ఉందని అంటారు. ఇంకొక జాబ్ దేనికిరా, ఇప్పుడు చేస్తున్న జాబ్లో బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, సరిపోతుంది, ఇంకెంత కష్టపడతావు అని అంటే, లేదు నాకు అర్జెంట్గా కావాలి, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలని అంటే, కొంప తీసి నువ్వు ఏ అమ్మాయి ప్రేమలో పడిపోలేదు కదా అని వాళ్ళందరూ కూడా అయ్యుని టీస్ చేయడం మొదలు పెడితే అయ్యు కూడా సిగ్గుపడిపోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అంకుల్ ఇంకొక జాబ్కి ఒక పర్సన్ రిక్వైర్మెంట్ ఉంది, ఎవరన్నా ఫ్రీగా ఉన్నారా అని అంటే అయ్యు వాలంటీర్ చేయడానికి ఒప్పుకుంటాడు. అంకుల్ కూడా అయ్యుని తీసేసుకుంటాడు ఆ జాబ్కి. ఇంకా ప్రతి సాటర్డే ఇదే రొటీన్ కంటిన్యూ అవుతుంది. కిమోటో అయితే ఈ పియానో హాల్కి వచ్చి మీకా కోసం పియానో వాయిస్తాడు. మీకా హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసిన అయ్యు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయ్యు అయితే కిమోటోకి ఆ 50,000 ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి సాటర్డే. అంత డబ్బులు పే చేయడానికి కోసం అయ్యు చాలా కష్టపడాల్సి వస్తుంది. పొద్దున్నేమో కాలేజ్లో క్లీనింగ్ పని, రాత్రేమో గ్యారేజ్లో పని చేయడం వల్ల ఫుల్గా అలిసిపోతాడు. అలా కూర్చొని పడుకుని పోతాడు కూడా. లోపలేమో కిమోటో పియానో ప్లే చేస్తున్నంతసేపు మీకా వైపు అలా చూస్తూ ఉంటాడు. మీకా పియానో పైన పడుకొని ఆ బీట్స్ అన్నిటిని కూడా విని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత సాటర్డే అయ్యో ఎక్కువ అలసిపోవడం వల్ల అయితే లేట్గా లెగుస్తాడు. మీకా అక్కడ ఒక్కతే వెయిట్ చేస్తుందేమో అనుకుని పరుగున పియానో హాల్ వైపు అయితే పరిగెత్తుకుంటూ బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు. హాల్లో చూస్తే మీకా ఒక్కతే కూర్చొని పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కానీ తను ప్రతిసారి కూడా బీట్ని మిస్ చేస్తూనే ఉంటుంది. ఇంక ఎప్పటికీ తను పియానో సరిగ్గా వాయించగలుగుతుందో కూడా మీకాకి అర్థం కాక తను టెన్షన్ పడి బాధపడుతున్న టైంలో కిమోటో అక్కడికి వచ్చి మీకా చేపట్టుకొని మీకా పక్క నుండి మరి మీకాకి అంతా కూడా నేర్పిస్తాడు. కిమోటో నేర్పిస్తుంటే మీకాకి బాగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు కూడా నవ్వుతూ హ్యాపీగా పియానోని ప్లే చేస్తూ ఉంటారు. ఇదే టైంకి అయ్యు బయటికి వస్తాడు. అక్కడ విండో నుంచి వీళ్ళిద్దరిని మరి ఇంత హ్యాపీగా చూసి అతను సంతోషపడాలో బాధపడాలో అర్థం కాక చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతను మీకా హ్యాపీనెస్ని చూడాలనుకున్నాడు, కానీ మీకా ఇంకా కిమోటో కలిసి హ్యాపీగా ఉండడం చూడాలనుకోలేదు కాబట్టి అందుకే బాధతో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యు బెస్ట్ ఫ్రెండ్, వీడి పేరు యూకా అతని గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అయ్యో ఎక్కడున్నాడు, కనిపించట్లేదు, నీకేమన్నా తెలుసా అని అడిగినప్పుడు నాకెందుకో అయ్యు తప్పుడు అమ్మాయి ప్రేమలో పడ్డాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ అమ్మాయి కోసం వాడు చాలా కష్టపడుతున్నాడు. మరి కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఏమన్నా గోల్డ్ డిగ్గర్ ఏమో, కొంచెం నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చూసుకో, అయ్యో గురించి పాపం నాకు చాలా జాలి ఇంకా బాధేస్తుందని చెప్తే యూకా కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. అందుకోసమే వెంటనే అయ్యు కోసం వెతికి ఫైనల్గా ఈ పియానో హాల్ దగ్గరికి వస్తే అక్కడ చూస్తే ఏమో అయ్యు కిమోటోకి చాలా డబ్బుల్ని చేతిలో పెడుతున్నాడు. కొంప తీసి ఈ కిమోతో అయ్యుని ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏంటి, అయ్యు ఏదైనా తప్పుడు పని చేశాడా, అందుకే కిమోటోకి భయపడి ఇలా డబ్బులు ఇస్తున్నాడా అని చాలా ఆలోచించి యూకో అయితే కిమోటోని ఫాలో అయ్యి ఈ గ్యాంబ్లింగ్ ప్లేస్కి వస్తాడు. కిమోటో అయితే ఈ గ్యాంబ్లింగ్ హౌస్ లోపలికి వెళ్ళిపోతాడు. యూకా కూడా దీని లోపలికి వెళ్తున్న టైంలో అక్కడికి ఆ గ్యాంబ్లింగ్ హౌస్లో ఉన్న ఒక బాడీ గార్డ్, మొన్న కిమోటో గొడవ పెట్టుకోబోయాడు కదా, అదే బాడీ గార్డ్ యూకాతో మాట్లాడబోతాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మనకి చూపించారు, కానీ సీన్ని ఇక్కడికే కట్ చేస్తారు. కాలేజ్ అయిపోయిన తర్వాత అయ్యు ఇంకా మీకా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. దారిలో వాళ్ళకి ఒక కుక్క పిల్ల ఎదురవుతుంది. మీకా కాసేపు ఆ కుక్క పిల్లతో ఆడుకున్న తర్వాత ఇద్దరు కాసేపు బెంచ్ పైన అయితే కూర్చుంటారు. ఇక్కడే మీకా అయ్యు చేతిని తీసుకొని ఆ చేతిని గట్టిగా పట్టుకొని, ఈ చేయ నాకు దేవుడితో సమానం, ఇదే నన్ను చాలాసార్లు కాపాడింది, ఇన్ని రోజులు నాకు చాలా సపోర్ట్ని కూడా అందించి నన్ను చాలా హ్యాపీగా ఉంచింది, చాలా థ్యాంక్స్ అని అంటుంది. అయ్యు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదే షాక్లో అతని ఫ్లాష్ బ్యాక్ని కూడా మనందరికీ చూపిస్తారు. అయ్యు వాళ్ళ గ్యాంగ్కి ఇంకా వేరొక రౌడీ గ్రూప్కి మధ్యన పట్టపగలే ఫైట్ జరుగుతూ ఉంటుంది. చాలా దారుణంగా ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టి చంపేసుకుంటూ ఉంటారు. అవతల గ్యాంగ్ వాడి దగ్గర ఒక కత్తి కూడా ఉంటుంది. దాంతో వాడు ఎవరిని పడితే వాడిని నరికేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు. యూకా పైన అదే కత్తితో అటాక్ చేయబోతూ ఉంటే అయ్యు అయితే యూకాని కాపాడడానికి అడ్డుగా వస్తాడు. కానీ ఆ కత్తి అతని గొంతు లోపల దిగిపోతుంది. ఇంత దారుణంగా అటాక్ చేశాడు. అంతటితో ఆగకుండా ఈ వేస్ట్ ఫెలో అందరి ముందు కూడా గట్టిగా అరుస్తూ, చూశారు కదా నేను వీడిని ఎలా పొడిచానో, మీరెవరన్నా నాకు ఎదురు వచ్చినా నా మీద తిరగపడడానికి ట్రై చేసినా మీ అందరినీ కూడా ఇలాగే పొడిచి చంపేస్తాను, నాకు ఎవ్వరు కూడా ఎదురు తిరగడానికి వీల్లేదని చాలా పొగరుగా ఇంకా గీరగా మాట్లాడతాడు. అయ్యోని ఒకలా రెచ్చగొట్టినట్టు అవుతుంది కాబట్టి అతని గొంతులోంచే అయ్యో కత్తిని తీసి చాలా కోపంగా వాడి పొట్టలో అయితే గట్టిగా గుచ్చి వాడిని ఆన్ ద స్పాట్ అయితే చంపేస్తాడు. అయ్యో అస్సలు అనుకోలేదు ఈ సిచ్యువేషన్ ఇంత
సీరియస్ అవుతుందని ఈ ఇన్సిడెంట్ వల్ల పోలీసులు కూడా వచ్చి అయ్యూని అరెస్ట్ చేస్తారు. అయ్యూ జైల్లో కూడా ఉండాల్సి వస్తుంది కొన్ని సంవత్సరాల వరకు. ఈ ఇన్సిడెంట్ వల్లే అయ్యూ యొక్క మాట కూడా పోతుంది. అతను మాట్లాడలేకపోతాడు ఎందుకంటే కత్తి స్ట్రైట్గా వచ్చి అతని గొంతులో గుచ్చుకుంటుంది కాబట్టి. ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకున్న అయ్యూ అయితే అతని చేతుల వైపే అలా చూస్తూ ఉండిపోతాడు. అయ్యూ పియానో హాల్ని క్లీన్ చేయడానికి అయితే వస్తాడు. ఆ హాల్లో ఎవరు లేరు, పియానో కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఒకసారి నేనెందుకు దీన్ని ప్లే చేయడానికి ట్రై చేయకూడదని అతను దాన్ని ప్లే చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అయ్యూకి అసలు ఏబిసిడీలు కూడా తెలియదు, పియానో ఎలా వాయించాలో. అందుకోసమే అతను ఏం చేయలేకపోతాడు. కిమోటో అక్కడికి వచ్చి నువ్వు అమ్మాయి కోసం అయినా ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు అని అడిగినప్పుడు నేను తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను, తను ఒక గ్రేట్ పియానిస్ట్ అవ్వాలనుకుంటుంది, ఎలాగో నాకు పియానో ప్లే చేయడం రాదు కాబట్టి దీనిలో మీరే హెల్ప్ చేయగలుగుతారని, నేను ఎంత ఖర్చు అవుతున్నా సరే మీ హెల్ప్ తీసుకుంటున్నానని కిమోటోకి సమాధానం ఇస్తాడు. సరే అయితే ఆ అమ్మాయిని ఎన్ని రోజులని ఇదే హాల్లో కూర్చోపెడతావు, సరదాగా ఒక డ్రైవ్కి వెళ్దామా ఏంటి, నీ బదులు నేను పియానో వాయిస్తున్నానన్న విషయం నేను మాట్లాడను, అసలు నేను మౌనంగా ఉంటాను, జస్ట్ డ్రైవర్గా మాత్రమే మీతో పాటు వస్తాను, నువ్వు ఎలాగో నాకు డబ్బులు పే చేస్తావు, నాకు కూడా డబ్బులు అవసరం ఉంది, మీకా యొక్క మైండ్ కూడా రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది, ఏమంటావు అని అడిగితే అయ్యూ కూడా ఒప్పుకుంటాడు. కిమోటో కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు కూడా మీకా వైపే చూస్తూ ఉంటాడు. ఈ పాటికి కిమోటోకి కూడా మీకా పైన ఫీలింగ్ స్టార్ట్ అయినట్టున్నాయి. వీడి చూపులు సరిగ్గా లేవని మనకు కూడా అర్థమవుతుంది. కాసేపు సముద్రం ఒడ్డు దగ్గర కూర్చొని ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తారు. సడన్ గా వర్షం పడిపోవడంతో దగ్గరే ఉన్న ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటి దాని లోపలికి ముగ్గురు కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ ఆ హౌస్ కి లాక్ వేసి ఉండడంతో పక్కనే ఒక బోర్డు కూడా ఉండడం, ఆ బోర్డులో ఇల్లు మీకు రెంట్కి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని కూడా ఉండడం. కిమోటో వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తే కాల్ ఏమో కనెక్ట్ అవ్వదు. అందుకోసమే అయ్యూ దగ్గరలో ఇంకెవరన్నా ఉన్నారేమో, లేకపోతే ఇంకేదన్నా ఇల్లు మనకి దొరుకుతుందేమో చూస్తాను అని అతనైతే చెప్పి వీళ్ళిద్దరిని ఇక్కడే ఉండమని అటువైపుగా పరిగెత్తుకొని వెళ్తాడు. అయ్యో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కిమోటో ఆ ఇంటి బ్యాక్ డోర్ని అయితే ఓపెన్ చేస్తాడు. ఇది కిమోటో యొక్క ప్లానే. అయ్యోని కొంచెం సేపు అక్కడి నుంచి పంపించేసి మీకాతో ఒంటరిగా టైం స్పెండ్ చేద్దామన్నదే ఇతని యొక్క ఇంటెన్షన్ కాబట్టి ఇలా చేస్తాడు. మీకాని ఇంటి లోపలికి తీసుకొని కూడా వెళ్తాడు. మీకా కిమోటోని అడుగుతుంది అయ్యో నీతో ఎప్పుడైనా మాట్లాడా అని. లేదు, వాడు నాతో ఒక్కసారి కూడా మాట్లాడడం నేను కూడా వినలేదు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. వాడు ఎప్పుడు మాట్లాడాలన్నా ఏదన్నా కమ్యూనికేట్ చేయాలన్నా సరే ఫోన్లోనే టైప్ చేసి నాకు చూపిస్తాడు, అంతకుమించి వాడి వాయిస్ నేను కూడా వినలేదు, అసలు వాడు మాట్లాడగలుగుతాడో లేదో అన్న విషయం కూడా నాకు తెలియదని అంటాడు. అయ్యో దగ్గరలోనే ఉన్న ఒక ఇంట్లో ముసలమ్మ దగ్గరికి వెళ్ళి గెస్ట్ హౌస్ యొక్క పిక్చర్ చూపించి మేము ఇక్కడికి గెస్ట్గా వచ్చాము అని, తాళం మీ దగ్గర ఉంటే ఇవ్వండి మేము పే చేస్తామని అంటే ఆవిడ కూడా వీళ్ళకి ఆ తాళం ఇవ్వడానికి తాళం వెతకడానికి అయితే ఇంటి లోపలికి వెళ్తుంది. ఇటు పక్కేమో ఇంకొక రూమ్లో కిమోటోకి పియానో కనిపించడంతో వెంటనే మీకాని ఇంప్రెస్ చేసేద్దామని అతను పియానోని వాయించడం స్టార్ట్ చేస్తాడు. మీకా ఇంకా ఈ పాయింట్లో అర్థం కూడా చేసేసుకుంటుంది, ఇన్ని రోజులు అయితే పియానో నువ్వే వాయిస్తున్నావా అని. ఈ విషయం నీకెలా తెలుసు అని అంటే నేను ఒక పియానో స్టూడెంట్ని, ఆ ట్యూన్ ఇంకా వైబ్ అదంతా కూడా నాకు పర్ఫెక్ట్గా అర్థమైంది. ఇన్ని రోజులుగా నాకు అనుమానం మాత్రమే ఉండింది కానీ ఇవాళ నాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అయితే అయ్యో ఇన్ని రోజులుగా పియానో వాయించట్లేదు అనమాట అని అనగానే కిమోటోకి దొరికిందే ఛాన్స్ అనుకుంటాడేమో. వెంటనే మీకా దగ్గరికి వెళ్ళి నీకు అసలు అయ్యో ఎలాంటి వాడో తెలియని కూడా తెలియదు, వాడు ఒక ఇంటెలిజెంట్ పియానో స్టూడెంట్ అసలు కాదు, జస్ట్ మీ కాలేజ్లోనే ఊడ్చే పనులన్నీ కూడా చేసుకునే ఒక సాధారణమైన క్లీనర్, వాడు నేను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటాని అంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, అయ్యో గురించి నేను అసలు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించను కూడా లేదు, అయ్యో ఏం చేస్తాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు అవసరం లేదు, అయ్యో నన్ను కాపాడాడు, ఆ రోజు వాడు నన్ను కాపాడి ఉండకపోతే నేను ఈ పాటికి భూమి మీద ఉండేదాన్ని కూడా కాదు, నాకు అయ్యో ఒక ఫేరీ ఏంజల్తో సమానం, అయ్యో చేతులు నాకు బ్రతికేందుకు ఒక కొత్త హోప్ని కలిగించాయని అయ్యో గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే కిమోటోకి చాలా కోపం వచ్చేస్తుంది. వీడేమో వీళ్ళిద్దరిని విడగొట్టడానికి చాలా ట్రై చేస్తుంటే ఈ పెళ్ళేంటి అస్సలు నా మాట వినట్లేదని అతను ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. ఈ పాటికి అయ్యో కూడా తాళం నాకు దొరికిందని చెప్పడానికి ఇంటి లోపలికి వచ్చేస్తాడు. కిమోటో అయ్యోని చూడంగానే ఇంకా ఇదే ఛాన్స్, ఇదే ఫైనల్ ఆపర్చునిటీ అన్నట్టు మీకాని ఫోర్స్ఫుల్గా కిస్ చేయడం మొదలు పెడతాడు. మీకా అయితే అతన్ని పక్కకి నెట్టేస్తుంది. కానీ కరెక్ట్గా కిస్ చేసినప్పుడే అయ్యో వచ్చి వీళ్ళిద్దరిని చూస్తాడు కాబట్టి తప్పుగా అర్థం చేసుకుంటాడు. మిస్అండర్స్టాండింగ్ వల్ల అయ్యో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అతని దగ్గర ఉన్న బెల్ సౌండ్ని విన్న మీకాకి అర్థమవుతుంది అయ్యో ఇక్కడికి వచ్చాడని. అతను ఏమనుకుంటాడు ఏంటో అని మీకా కూడా అయ్యో వెనకాలి గట్టిగా అరుస్తూ ఇక్కడ నువ్వు చూసింది నిజం కాదని చెప్పడానికి వెళ్తూ ఉన్నా అయ్యో తన మాటల్ని వినిపించుకోకుండా ఆ బెల్ని అయితే పక్కకే విసిరేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మీకా అతన్ని ఆపడానికి ట్రై చేస్తూ మెట్ల మీద నుంచి అయితే కింద పడిపోతుంది. ఆ బెల్ అయితే కిమోటో కంట పడుతుంది. అయ్యో కోపంగా నడుచుకుంటూ రోడ్ మీదకి కూడా వచ్చేస్తాడు. మీకా కోసం నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇంత చేస్తే చివరికి తను నాకు ఇలా ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు, తను ఇలాంటి అమ్మాయి అని నేను అస్సలు
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అయ్యు చాలా ఫీల్ అవుతాడు. అక్కడే కూర్చొని ఏడ్చేస్తూ ఉంటాడు కూడా. నెక్స్ట్ డే మీకా పియానో హాల్ దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా తన బెల్ మోగిన సౌండ్ వినిపించడంతో అటువైపుగా వెళ్ళిపోయి అయ్యు నిన్న నువ్వు చూసిందంతా కూడా నిజం కాదని తనను తాను సమర్థించుకోవడానికి ట్రై చేస్తూ అయ్యుని టచ్ చేస్తుంది కూడా. అప్పుడే తనకి అర్థమవుతుంది తన ఎదురుగా నుంచుంది అయ్యు కాదు కిమోటో అని. ఇక్కడే కిమోటో తన బెల్ని తనకి ఇచ్చేసి నిన్న చేసిన దానికి నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పాలనుకుంటున్నాను, అలా చేసినందుకు నేను ఇప్పటికీ కూడా సిగ్గుపడుతున్నాను, అలా చేసి ఉండకూడదు అని అతను సారీ చెప్తూ ఉన్న టైంలోనే వాళ్ళ వెనకాల ఒక వ్యాన్ అయితే ఆగుతుంది. దాని లోపల నుంచి కొంతమంది రౌడీ లాంటి వాళ్ళైతే వచ్చి వీళ్ళిద్దరిని కూడా కిడ్నాప్ చేసి వ్యాన్లో వేసుకెళ్ళిపోతారు. అయ్యు దగ్గరికి అయ్యు ఫ్రెండ్ అయిన యూకా వచ్చి ఇక పైనుంచి నువ్వు ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ కోసం డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు, ఆ కిమోటోకి నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వాడి పని పట్టేశానులే, ముందు నుంచే ఆ కిమోటోకి ఇంకా కెసినో యొక్క బాడీ గార్డ్కి మధ్యన గొడవ ఉంది కాబట్టి నేను ఆ బాడీ గార్డ్ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ అయితే కుదుర్చుకున్నాను, అదే బాడీ గార్డ్తో ఇప్పుడు చెప్పి కిమోటోని ఇంకా మీకాని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేయించేశాను, ఈ పాటికి వాళ్ళిద్దరిని గ్యారేజ్ లోపల తీసుకొని వెళ్ళి ఎంత చిత్రహింసలు పెడుతూ ఉంటారో అని ఇలా మాట్లాడేసరికి అయ్యుకి చాలా భయం వేస్తుంది. అసలు నువ్వు విషయం తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేసావు, వాళ్ళిద్దరిని ఎందుకు అలా ఇరికించావు, అసలు వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అని అయ్యో అతనికి చెప్పడానికి ట్రై చేస్తూనే వీడితో మాట్లాడడం వేస్ట్ అనుకొని వాడి బైక్ని తీసుకొని అయితే ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరతాడు. కాలేజ్లో పోలీసులు అందరూ కూడా మీకా కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. మీకా ఎక్కువ టైం అయ్యుతోనే స్పెండ్ చేస్తుందని వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అదే టైంకి అయ్యు కూడా బండేసుకొని కాలేజ్లో నుంచి దాటి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు పోలీసులు అందరూ కూడా అయ్యుని ఆపేసి నువ్వే అయ్యువా అని అడుగుతారు. అప్పుడే ఒక పోలీస్ మైక్లో గట్టిగా అరుస్తాడు, అయ్యుకి క్రిమినల్ హిస్టరీ ఉంది, అతని ఇదివరకు కూడా ఒక క్రైమ్ చేసి జైల్లో గడిపాడు అని. అందరూ కూడా షాక్ అయిపోతారు ఈ న్యూస్ విని. అందుకోసం పోలీసులకి అయ్యు పైన డౌట్ డబుల్ అవుతుంది. అతన్ని ఎక్కడికి కూడా వెళ్ళనివ్వకూడదని నిర్ణయించుకుంటారు. పరిగెత్తుకుంటూ వెనక్కి నుంచి అంకుల్ అయితే వచ్చి పోలీసులందరినీ కూడా గట్టిగా పట్టుకొని అయ్యుని ఇక్కడి నుంచి పారిపోమని అంటారు. ఇక ఏ బాడీ గార్డ్కి అయితే డబ్బులు ఇచ్చి డీల్ మాట్లాడుకొని కిమోటోకి తగిన శాస్తి నేర్పించమని అన్నాడు, ఆ బాడీ గార్డ్ ఈ జాబ్ని కొంచెం సీరియస్గానే తీసుకుంటాడు. ఎందుకంటే ఈ బాడీ గార్డ్కి ఇంకా కిమోటోకి మధ్యన ఆల్రెడీ కెసినోలోనే ఒక పెద్ద గొడవ జరిగి ఉంటుంది కదా, ఆ గొడవ మధ్యలో కిమోటో పొరపాటున బాడీ గార్డ్ని నీలాంటి ఒక పేద ముష్టివాడు నాతో మాట్లాడడం ఏంటని చాలా పొగరుగా మాట్లాడి ఉంటాడు. బాడీ గార్డ్ అది మనసులో పెట్టుకొని ఉంటాడు అనుకుంటా. ఇప్పుడు దానికోసం రివెంజ్ కూడా తీర్చుకుందాం అనుకుంటున్నాడు. సో అతని పర్సనల్ రివెంజ్ కోసమే ఈ డీల్కి యూకాతో అయితే ఒప్పుకొని ఉంటాడు. బాడీ గార్డ్ ముందు మీకా దగ్గరికి వెళ్ళి తన హెయిర్ స్మెల్ చూసి అబ్బా ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఏం షాంపూ వాడుతున్నావు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. మీకాకి ఇప్పటికే భయం వేస్తుంది, తనకేం కనిపించట్లేదు కూడా, తను ఎక్కడికి వచ్చింది అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తనలో టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటే వీడేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నాడు. తర్వాత బాడీ గార్డ్ కిమోటో దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడబోతూ ఉంటే కిమోటో అయితే దీనిలో నా తప్పే ఉంది కాబట్టి మీకాని వదిలే తన్నేం చెయ్యొద్దని వేడుకుంటాడు. అని బాడీ గార్డ్ ఇప్పుడు కిమోటో పైన పర్సనల్ రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నాడు. ఆ రోజు కెసినోలో నువ్వు నన్ను ఒక ముష్టి పేదవాడన్నావు, చిన్నప్పుడు మా ఇంట్లో షాంపూ లేకపోతే నేను అంటుల సబ్బుతోనే నా తలని తుడుచుకునేవాడిని, దాంతోనే నేను నా తలని వాష్ చేసుకునేవాడిని, అంత పేద ఫ్యామిలీలో పుట్టినప్పుడు కూడా నేను ఏ రోజు బాధపడిందే లేదు, కానీ ఆ రోజు నువ్వు నన్ను అంత రూడ్గా అనిన మాటలు నా మనసులో అలానే ఉండిపోయినాయి కాబట్టి నేను నీ మాటల్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఆ ట్రిగర్ నువ్వు నొక్కేసావు కాబట్టి దానికి రివెంజ్ తీర్చుకోవాల్సిందే. అవును నేను విన్నాను పియానో బాగా వాయిస్తావంట కదా, ఇంకా జీవితంలో నువ్వు పియానోని వాయించలేకుండా చేస్తానాగని ఒక రాడ్ తీసుకొని ఆలోచించకుండా కిమోటో చేతిలో గట్టిగా దాన్ని గుచ్చేస్తాడు. కిమోటో నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. మీకా అతనికి హెల్ప్ చేద్దాం అనుకుని ఒక రాడ్ని తీసుకొని అయితే ఈ బాడీ గార్డ్ని కొడదామని ముందుకు వస్తుంది, కానీ బాడీ గార్డ్ దాన్ని పక్కకి నెట్టేస్తాడు, కింద కూడా పడిపోతుంది. అదే టైంకి అక్కడికి అయ్యు అయితే ఎంట్రీ ఇస్తాడు. బాడీ గార్డ్ అయ్యుతో మాట్లాడుతూ ఇదంతా కూడా నేను నీ కోసమే చేస్తూ ఉన్నాను, మన ఇద్దరం కూడా ఒకే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతాను అయ్యు అని అంటాడు. అని అయ్యు వాడితో సోది మాట్లాడడానికి అయితే ఇక్కడికి రాలేదు, ఆ రౌడీలందరితో కూడా ఫైట్ చేస్తాడు. ఎందుకంటే అయ్యు జూడోలో బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి లాస్ట్లో బాడీ గార్డ్తో కూడా ఫైట్ చేస్తాడు. బాడీ గార్డ్ అయ్యుని బాగా కొట్టినా సరే అయ్యు ఓర్చుకొని అయితే చాలా ధైర్యంగా వాడితో ఫైట్ చేస్తున్నాడు. అయ్యు ఓడిపోతాడేమో అనుకున్న కరెక్ట్ టైంకి కిమోటో అయితే అక్కడికి వచ్చి బాడీ గార్డ్ని కొట్టడానికి కూడా ట్రై చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన గొడవ చాలా ఇంటెన్స్ అయిపోతుంది. ఒక పాయింట్లో బాడీ గార్డ్ కిమోటోని చంపేస్తాడేమో అనుకునేసరికి మీకా అయితే రాడ్ని తీసుకొని చాలా వేగంగా వచ్చి బాడీ గార్డ్ని గట్టిగా కొడదాం అనుకుంటుంది, వాడిని స్పృహ తప్పి పడిపోయేలా చేద్దాం అనుకుంటుంది. కానీ మీకాకి కనిపించకపోవడంతో ఆ రాడ్ని తీసుకొచ్చి అయితే కిమోటో తలపైన గట్టిగా వేసేస్తుంది. దానివల్ల కిమోటో బాడీలోంచి చాలా బ్లడ్ లాస్ అయితే అవుతుంది. అతన్ని హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు ఇమీడియట్గా. ఇక్కడేమో పోలీసులందరూ కూడా అయ్యుని అరెస్ట్ చేస్తారు. అయ్యుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కిమోటోని నువ్వు ఎందుకు చంపావని. దానికి అయ్యు
కిమోటో అంటే నాకు చాలా జెలస్, వాడిని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుందని పేపర్ పైన రాసి సమాధానం ఇస్తాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వు కిమోటో ఫ్రెండ్స్ కదా అని పోలీస్ అడిగినప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అన్న విషయం మీకెవరు చెప్పారు, కిమోటో దగ్గర నాకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి, వాడు పియానో బాగా వాయించగలుగుతాడు, అతను మంచిగా మాట్లాడగలుగుతాడు, అందరితో కూడా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడు, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నాకు కావాలి కాబట్టి నేను కిమోటోని చూసి ఎప్పుడు జెలస్గా ఫీల్ అవుతాను, అందుకే ఇప్పుడు కిమోటోని రాడ్ పెట్టి చంపేశాను, కొట్టి కొట్టి చంపాను, వాడికి ఆ పరిస్థితి పట్టేలా చేశానని పోలీసులందరి అటెన్షన్ ఇక్కడ మీకా వైపు అస్సలు వెళ్ళనివ్వకుండా డైవర్ట్ చేసి ఈ తప్పు అతనే చేశాడన్న విషయాన్ని అతనే ప్రూవ్ చేసుకుంటాడు. ఇప్పుడు పోలీసులందరూ కూడా ఆఖరికి అయునే కిమోటో తలపైన ఇంత బలంగా కొట్టి కిమోటోని ఇంజూర్ చేశాడని నమ్మి అయుకి జైలు శిక్షని కూడా విధించేస్తారు. ఇక పియానో హాల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పియానో కనిపించట్లేదు, పియానోని తీసేసి ఉంటారు. ఆ తర్వాత జైలుకి కూడా వస్తుంది అయుని కలవడానికి, ఇంకా ఏడుపు కూడా వచ్చేస్తుంది. అయుని ఇలాంటి పరిస్థితుల్లో తను ఊహించుకోలేదు. ఆమె చేసిన తప్పుకి శిక్ష అయు అనుభవించడం మీకాకి అస్సలు నచ్చట్లేదు కాబట్టి నిజాన్ని ఒప్పేసుకోమని, శిక్ష అనుభవించాల్సింది నేను, నా బదులు నువ్వు నా కోసం శిక్ష అనుభవించడం, నాలాంటి ఒక అమ్మాయి కోసం నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, అందరికీ చెప్పేయచ్చు కదా కిమోటో తలపైన కొట్టింది నేను నువ్వు కాదన్న విషయం అని అంటే అయ్యో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాడు. మీకా గట్టిగా అయ్యూనే పిలుస్తూ ఉంటుంది. మీకని వాళ్ళ మమ్మీ వేరే ఊరు పంపించేద్దాం అనుకుంటుంది. ఇదే టైంకి పరిగెత్తుకుంటూ యూకా అయితే అయ్యూ నీకోసం ఒక లెటర్ పంపించాడని మీకాకి ఇస్తాడు. కానీ మీకా వీడిని నమ్మాలా వద్దా అర్థం కాక అలా కన్ఫ్యూజన్లో ఉంటే యూకా తన చేతి పైన ఒకసారి ట్యాప్ చేస్తే ఎస్ అని, 2 సార్లు ట్యాప్ చేస్తే నో అంట కదా, ఈ విషయం చెప్పమన్నాడు, ఇది చెప్తే నీకు నా పైన నమ్మకం కుదురుతుందని అన్నాడు. అనగానే మీకా వెంటనే వాళ్ళ మమ్మీని కార్లో కూర్చోమని యూకాతో మాట్లాడడానికి కొంచెం దూరంగా పక్కకైతే వచ్చేస్తుంది. ఇక్కడే యూకా ఆ లెటర్లో అయ్యూ ఏం రాశాడో చదవడం మొదలు పెట్టాడు. ఆ రోజు పార్క్ బెంచ్ పైన కూర్చొని ఉన్నప్పుడు నా చేతుల్ని తీసుకొని నువ్వు నా చేతులు నీకు దేవుడితో సమానం అన్నావు కదా, ఆ మాటలు నాకు చీకట్లో వెలుగు లాంటిది, ఎందుకంటే నా చేతులు ఎప్పుడూ నీచంగా మారిపోయినాయి, దీన్ని నేను శుద్ధి కూడా చేసుకోలేను కాబట్టి నేను చెప్తున్నాను, నా గురించి ఇంకా మర్చిపోయి నీ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అయిపో, నా గురించి ఆలోచించద్దు ప్లీజ్ అని లెటర్ మీకా చేతిలో పెట్టి యూకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీకా అయితే ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడు అయ్యూని కలవాలనుకుంటున్నాను, నన్ను అయ్యూ దగ్గరికి తీసుకెళ్ళచ్చు కదా ప్లీజ్ అని అడిగితే, నువ్వు ఇంకా అయ్యూని కలవడానికి వీల్లేదు, ఆల్రెడీ లెటర్లో చదివాను కదా, నీకు వినిపించట్లేదా ఏంటి, కళ్ళు మాత్రమే కనిపించవనుకున్నాను, చెవులు కూడా పోయినాయా, నువ్వు ఇంకా మేము ఇద్దరం ఒకే స్టేటస్కి చెందిన వాళ్ళం అస్సలు కాదు, మీరు తినేది లగ్జరీలో పడుకునేది కూడా లగ్జరీలోనే, అలాంటి మీకు మేము అస్సలు సరితూగం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అయ్యూ గురించి ఆలోచించద్దు, ఇంకొకసారి అయ్యూని కలవడానికి నువ్వు ట్రై చేసావంటే అయ్యూ కాదు నేనే వచ్చి నీ పీక నొక్కి చంపేస్తానని కోపంగా మాట్లాడైతే యూకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత మనం హాస్పిటల్లో ఉన్న కిమోటోని చూస్తాం. వీల్ చైర్ పైన అయితే ఉంటాడు, తలకి ఒక కట్టు కూడా కట్టి ఉంటుంది, అతని ప్రాణాలకి ఏమీ అవ్వలేదని ఇక్కడ మనకి కూడా అర్థమవుతుంది. మీకా అయితే కిమోటోని కలవడానికి వచ్చింది. ఆ రోజు నేను పొరపాటున నాకు కళ్ళు కనిపించలేదు కాబట్టి నీ తలపైన ఇంత బలంగా కొట్టాను, కావాలని అయితే అస్సలు కాదు, దానికి నన్ను క్షమించు అని మీకా అడిగినప్పుడు లేదు అయ్యో ఇంకా నీ విషయంలో నేను చేసిన తప్పుకి దేవుడు నాకు తగిన శాస్తి కలిగించాడనుకుంటా, ఇది నాకు జరగాల్సిందిలే. అవును నువ్వు ఇక్కడికి ఒక్కదానివే ఎలా వచ్చేసావు, నీకు ఇప్పుడు కనిపిస్తుందా అని అంటే పార్షియల్గా కొంచెం నేను చూడగలుగుతున్నాను కానీ పూర్తిగా అయితే నా విజన్ నాకు తిరిగి రాలేదని అంటుంది. మీకాకి కిమోటో పియానోని వాయించడం నేర్పిద్దాం అనుకుంటాడు. కట్టు 2 ఇయర్స్ 2 సంవత్సరాల తర్వాత మీకాని మనం చూడగలుగుతాము, తనకి ఇప్పుడు పూర్తిగా కళ్ళు కనిపిస్తున్నాయంట. ఇంకా చాలా మంది ఆడియన్స్ ముందు ఒక ఆడిటోరియంలో అయితే పియానో వాయిస్తూ ఉంటుంది చాలా బాగా. మీకా తను అనుకున్నట్టే తను డ్రీమ్ చేసినట్టే ఒక గొప్ప పియానిస్ట్ అవ్వగలిగింది, కానీ తన మొహంలో అయితే ఇప్పుడు మనం సంతోషాన్ని చూడలేకపోతున్నాము, ఎందుకంటే తను అయ్యూకి చాలా దూరం అయిపోయింది, అయ్యూని ఇంకా తను గుర్తు చేసుకుంటుంది కాబట్టి. మీకా జీవితంలోనే తన ఫస్ట్ షో ఇవాళ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి కిమోటో తన్ని కంగ్రాచులేట్ చేస్తాడు, కానీ మీకా ఇదంతా కూడా డిజర్వ్ చేస్తుందా లేదా అని కూడా తనకి అర్థం కావట్లేదు, ఎందుకంటే తను చేసిన పని వల్ల కిమోటో ఇవాళ తన చేయ కోల్పోయాడు, అయ్యూ ఏమో ఇంకా జైల్లో అలా మగ్గిపోతూ ఉన్నాడు, తనకి ఈ సక్సెస్ మొత్తం పొందే అర్హతే లేదని బాధపడుతూ ఉన్నప్పుడు కిమోటో ఒక విషయాన్ని రివీల్ చేస్తాడు. యాక్చువల్గా అయ్యూ జైల్లో నుంచి ఎప్పుడో విడుదలైపోయాడు, ఈ విషయం నాకు ముందు నుంచే తెలుసు, కానీ ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావేమో అని చెప్పలేదు, నేను చేసింది మళ్ళీ తప్పే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నన్ను క్షమించు అని అతనైతే సారీ అడుగుతాడు. కిమోటో చేసిన ఈ పని వల్ల మీకాకి చాలా కోపం వస్తుంది. అయ్యో గురించి వింటూ ఉన్నప్పుడు మీకాకి మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. ఆ రోజు తను రాడ్ తీసుకొని కిమోటో తలపైన గట్టిగా కొట్టినప్పుడు బాడీగార్డ్తో పాటు మిగిలిన రౌడీలందరూ కూడా ఆ ప్లేస్ నుంచి పారిపోతారు, కానీ అయ్యూ మాత్రమే అక్కడున్న రాడ్ని సరిగ్గా క్లీన్ చేస్తాడు, ఎందుకంటే రాడ్ పైన మీకా యొక్క ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా పోవాలి, పోలీసులకి అసలు మీకా పైన అనుమానమే రాకూడదని. ఏడుస్తూ ఉన్న మీకాని కామ్ డౌన్ కూడా చేస్తాడు. మీకాని సైలెంట్గా ఉండమన్న తర్వాత ఆ రాడ్ తీసుకొని కరెక్ట్గా కిమోటో
యమోటోని చంపేస్తూ ఉన్నట్టు యాక్టింగ్ అయితే చేస్తూ ఉన్న అదే పొజిషన్లో నుంచుంటాడు. పోలీసులు కూడా వస్తారు. పోలీసులు వచ్చేంత వరకు కూడా అతను అలానే నుంచుంటాడు. ఎందుకంటే పోలీసుల అనుమానం మొత్తము కూడా అయ్యూ పైనే పడాలి కాబట్టి. అయ్యూ అనుకున్నట్టే జరుగుతుంది. పోలీసులు అయ్యూనే అరెస్ట్ చేస్తారు. మీకాని ఏం చేయరు. మీకా సేఫ్ అవుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత అయ్యూ ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకొని మీకా అయితే ఆ కన్స్ట్రక్షన్ ప్లేస్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడున్న వర్కర్స్ అందరూ కూడా మీకాని ఇంకా ఎదరికి వెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్లేస్ డేంజరస్ కాబట్టి. అయినా మీకా వినిపించుకోకుండా అయ్యూ పేరుని గట్టిగా పిలుస్తూ ముందుకి వెళ్ళిపోతూ ఉంటుంది. పక్కనే షిప్ లో అయ్యూ అయితే క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అయ్యూ దగ్గరికి ఒక అతను అయితే వచ్చి ఈ షిప్ కదిలిపోబోతుంది, నువ్వు ఇక్కడి నుంచి బయటకైతే వచ్చేయమని అంటాడు. అయ్యూకి ఇక్కడే మీకా యొక్క వాయిస్ కూడా వినిపిస్తుంది. మీకా అతని కోసం వచ్చిందన్న విషయం కూడా అర్థమైపోతుంది. మీకా అక్కడున్న బాస్ తో మాట్లాడుతూ ఇక్కడ అయ్యూ పని చేస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది, అందుకోసమే అయ్యూని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను, కొంచెం అయ్యూ ఎక్కడున్నాడో నాకు చెప్పచ్చు కదా ప్లీజ్ అని అడిగినప్పుడు బాస్ కూడా అక్కడ గట్టిగా అరుస్తూ మీ అందరి పేరులో ఎవరి పేరు అయ్యూ అని అడుగుతాడు. కానీ ఎవరు మాట్లాడక అందరూ మౌనంగా ఉండడంతో బాస్ ఇంకా క్లారిటీ ఇస్తాడు. ఇక్కడ అయ్యూ అంటూ ఎవరూ లేరు, మీరే తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇంక ఇక్కడంతా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి, వెంటనే వెళ్ళకపోతే పోలీసులని కూడా పిలిపిస్తానని. ఇదంతా కూడా అయ్యూ అక్కడే నుంచొని మౌనంగా చూస్తూ ఉంటాడు. మీకా అక్కడి నుంచి సాడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అయ్యూ పక్కనున్న ఒక అతను అయితే నీ పేరు కూడా అయ్యూనే కదా, నేను మర్చిపోయాను అన్నప్పుడు అయ్యూ అయితే అతన్ని ఇలా ఒకటి గుద్ది సైలెంట్గా ఉండమని అంటాడు. ఈ మాటలు మీకాకి వినిపించడంతో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది. ఇప్పుడు మీరేమన్నారు మళ్ళీ చెప్పండి అంటే లేదు ఏం లేదు, మేమేదో పొరపాటు పడి అలా మాట్లాడేశామని అంటుంది. ఇక్కడ మీకా అయ్యూ మొహాన్ని చూస్తుంది. అయినా సరే అయ్యూని గుర్తుపట్టలేదు. ఆబ్వియస్లీ తను ఒక్కసారి కూడా అయ్యూ ఎలా ఉంటాడో చూడలేదు కాబట్టి తనకి అయ్యూ ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా తెలియదు. ఆమె ముందు నుంచింది అయ్యూ అన్న విషయం కూడా ఆమెకి అర్థం కావట్లేదు. అందుకోసమే అక్కడి నుంచి ఇంకా తను వెళ్ళిపోతుంది. వర్కర్స్ అందరూ కూడా డిస్పర్స్ అయిపోతారు. అయ్యూ కూడా అక్కడి నుంచి తన పని చూసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్న బెల్ అయితే వేరొకటి బ్యాగ్కి ఇరుక్కొని కింద అయితే పడిపోతుంది. ఈ బెల్ సౌండ్ వినంగానే ఇంకా మీకాకి అర్థమైపోతుంది అయ్యూ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు, ఈ బెల్ నాదే, నా బెల్ అయ్యూ దగ్గరే ఉంటుందని. అందుకోసమే ఆ బెల్ సౌండ్ వచ్చిన వైపు నడుచుకుంటూ బెల్ ఎక్కడ పడిందో బెల్ని వెతుక్కుంటూ ఉంటుంది నేలపైన. ఆ బెల్ని వెతికే పనిలో మీకా సరిగ్గా చూసుకోదు. ఆమె వైపుకి వేగంగా ఒక ట్రక్ అయితే దూసుకొచ్చేస్తూ ఉంటుంది. అయ్యూ వెంటనే మీకాని పక్కకి లాగి తన్ని సేవ్ చేస్తాడు. ఇద్దరు కూడా నేల మీద పడిపోతారు. నువ్వే అయ్యూవా అని మీకా అతన్ని అడిగినప్పుడు వెంటనే అయ్యూ తన చేతిని తీసుకొని అయితే ఒకసారి ట్యాప్ చేస్తాడు, అంటే ఎస్ అని అర్థం. ఇది వాళ్ళ సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి ఇంకా అయ్యూనే తన కళ్ళ ముందు ఉన్నాడన్న విషయం మీకా కూడా కన్ఫర్మ్ చేసేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకా అతన్ని ఇంకా మర్చిపోయి ఉంటుంది. అతని జీవితంలోకి మీకా మళ్ళీ రాదని అయ్యూ చాలా బాధపడ్డాడు ఈ 2 సంవత్సరాలు. అలాంటిది 2 ఇయర్స్ తర్వాత అయ్యూ జీవితంలోకి మళ్ళీ మీకా రావడం అయ్యూ మొహంలో వెలుగుని తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఒక కిస్ అయితే పెట్టుకుంటారు. ఈ స్వీట్ కిస్ తోనే ఈ స్టోరీని హ్యాపీగా అయితే ఎండ్ చేస్తారు. ఈ మూవీ నాకు బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చాలా మ్యాండేటరీ, అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.